హలో గాయస్, గుడ్ మూడ్. సో గుడ్ మూడ్తోని మనమైతే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాము. ఇతనే మన రోహన్, అంటే రిషికేష్ అనమాట ఈయన పేరు. ఈయన మన యూట్యూబ్ ఛానల్ యొక్క పెద్ద అన్నమాట. చూడండి. సో మీకైతే ఒకటి చెప్తాను, ఇప్పుడు మీకు ఒకటి చూపుదామని అయితే అనుకుంటున్నాను. సో ఇదైతే తిరుపతి అనమాట. సో చూడండి, ఇంత సైలెంట్గా అండ్ నీట్గా ఉంటుంది అనమాట. సో ఫుల్ ఆఫ్ గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది టోటల్గా. సో చూడండి, మా రూమ్ కాడికి అయితే ఇన్ని గనం ఆకులు అయితే ఇట్లా వస్తాయన్నమాట. చూడండి. సో ఇట్లా మా రూమ్ నుంచి అయితే దిగుతుంటే స్టెప్స్ ఉంటాయన్నమాట. అండ్ చూడండి, ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు. చూడండి, అది మన రూమ్ అనమాట. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, అది మన రూమ్. అండ్ ఇప్పుడు చూడండి, ఇదంతా టోటల్ ఆఫ్ గ్రీనరీతో నిండిపోయి ఉంది. చూడండి, ఇట్లా చెట్లు కూడా ఉన్నాయన్నమాట మనకైతే. సో మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ చెట్టు కనబడుతుంది అనమాట. హాఫ్ ఆఫ్ గ్రీనరీ అండ్ హాఫ్ ఆఫ్ చెట్టు అనమాట. అండ్ ఒక సైడ్కి అయితే ఆకులు ఉంటాయి అండ్ ఒక సైడ్కి అయితే ఆకులు ఉండవు. సో ఇక్కడ మనం ఫోటో దిగితే దీనంత బాగా అయితే ఎక్కడ కూడా రాదు. అండ్ ఒకటి చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. సో కొంచెం ముంగటికి వెళ్తే కనుక మనకి ఇక్కడ టోటల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ టోటల్ అంటే ఎంత, మొత్తం చెట్లతోనే నిండిపోయి ఉండే ప్లేస్ అనమాట ఇది. చూడండి, కొంచెం చెట్లు కొట్టేసి ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ టోటల్ గ్రీనరీ, టోటల్ ఫుల్ ఆఫ్ గ్రీనరీతో నిండిపోయి ఉంది. చూడండి, అక్కడ మధ్యలో రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు జూమ్ చేస్తున్నాను, అక్కడ మధ్యలో రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి, 2 రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 3 ఉన్నాయి, ఇంకొకటి అటు సైడ్కి ఉంది. సో మనకైతే ఫుల్ ఆఫ్ గ్రీనరీతో నిండిపోయి ఉందన్నమాట తిరుపతి మొత్తం కూడా. అండ్ మనకి కొంచెం స్ట్రైట్గా వెళ్తే మనకైతే పీస్ఫుల్ ప్లేస్ అయితే ఒకటి కనిపిస్తుంది. అది వచ్చేసి మీకైతే ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది ఒక పెద్ద చెట్టు అనమాట. దీని నుంచి వేర్లు కూడా బయటికి వచ్చేసాయి. అండ్ మీకు అదైతే నేను చూపెట్టాలని అయితే అనుకుంటున్నాను. సో వెళ్దాం. చూడండి, ఇదే ఆ పెద్ద చెట్టు ఎలా ఉందో. దీని వేర్ల కాడనే ఎంత గట్టిగా బలంగా ఉందన్నమాట. సో గుహలాగా అయితే ఉంటుంది. ఇక్కడ జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ గుహలాగా అయితే ఉంది కదా. సో చూడండి, రిషి ప్లీజ్ క్యాచ్ ఇట్, కమ్ హియర్. సో చూడండి, మొత్తం టోటల్ కూడా ఇక్కడ గుహలాగా ఉంది. ఇక్కడ చూపించు, ఇక్కడ జూమ్ చేయు. టోటల్ మొత్తం ఇలా మొత్తం లొందలాగైతే ఉందన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం ఇటు సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ ఏదో బొంతలాగా అయితే పారేశారు. ఇది హోమ్ టూర్ అనమాట. ఇదైతే బొంతలాగైతే పారేశారు, అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను. ఇదేంటో నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అండ్ దీని వేర్లు అయితే చాలా స్ట్రాంగ్ అండ్ దృఢంగా ఉంటాయన్నమాట. సో దీని చుట్టూ అయితే మనకి ఎంత చెత్త పడినా, వాటర్ లేకపోయినా ఈ చెట్టు అయితే మనకి లీవ్ అంటే వస్తుంది అనమాట. అంటే చాలా రోజులు బతుకుతుంది ఇది. ఎందుకంటే ఓన్లీ క్లైమేట్తోని ఇది నడిచిపోతుంది. అలా క్లైమేటే అన్నీ చూస్ చేస్తుంది కదా, వాటర్ అయినా ఎయిర్ అయినా కూడా. సో కొంచెం చూడండి, చిన్న చిన్న గ్రాస్ అయితే మొలుస్తుంది దీని పక్క పొంట్ల. చూడండి, ఇదంతా గ్రాస్ అనమాట. ఇదంతా కూడా చూడండి, దీని ప్రమిసెస్లో, దీని ప్లేస్ ఏరియాస్లో మనకి ఎంత చెత్త పడినా కూడా ఈ చెట్టుకైతే కొంచెం కూడా డ్యామేజ్ అయితే జరగదు. ఎందుకంటే ఈ చెట్టు అనేది బాగా స్ట్రాంగ్ అనమాట. సో ఇది టోటల్ ఆఫ్ చెట్టు. టోటల్ చెట్టు చూపెట్టు ఒకసారి, అదేం చెట్టు వాళ్ళైనా చెప్తారు, మనకు చూసి మనకు తెలియదు కాబట్టి. సో ఇది టోటల్ చెట్టు ఏంటి తెలీదు నాకైతే, కామెంట్లో అయితే చెప్పండి నాకు అదేం చెట్టు. అండ్ కొంచెం ముందటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. కొంచెం ముంగటికి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇది. టోటల్ ఇక్కడ మనకి వాకింగ్ లాంటి సౌకర్యాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం ఇలా వెళ్ళిపోతే స్ట్రైట్గా నీట్గానే ఉంటుంది. కింద కొంచెం ఆకురాల్సింది కాబట్టి సో కొంచెం ఇలా ఉంటుంది అనమాట, ఆకురాలిపోయింది కాబట్టి. సో మనకి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. చూడండి,
మంచిగా ఉందన్నమాట వాటర్ ఫెసిలిటీ. అండ్ ప్యూర్ వాటర్ అనమాట ఇవైతే, నో కల్తీ, నో బోర్వెల్స్. చూడండి ఇక్కడైతే ఇది బావిలాగా అయితే ఉంది. దీన్ని రీసెర్చ్ చేద్దాము మనము. ఇది ఏంటి అని అయితే చూస్తున్నారా, మనం అక్కడ ట్యాప్, ఇప్పుడు వాటర్ అయితే ఇందులోకి అయితే వస్తాయన్నమాట. రాము ఒకసారి అక్కడ వాటర్ దింపు, అటు చూపెట్టు. ఓకే, ఆఫ్ చేయి. సో ఇప్పుడు మనకైతే ఇందులోకి వస్తాయి చూడండి జూమ్ చేయి. ఇందులోకి అయితే ఈ వాటర్ అయితే వస్తాయన్నమాట. సో ఇది అలా మోరీ టైప్ అనమాట. ఇక్కడ మనకైతే 2 వాష్ బేసిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ముందటికి వెళ్దాము. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక చెట్టు ఉంది. ఇదేం చెట్టు అంటే, ఇది నాకు తెలిసి నీమ్ ట్రీ అని అయితే అనుకుంటున్నాను, బట్ అది కాదనిపిస్తుంది దాని ఆకులు చూస్తుంటే. సో ఇదైతే నీమ్ ట్రీ కాదు, ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇక్కడ మొత్తం టోటల్ ఆఫ్ గ్రీనరీతో నిండిపోయి ఉంది కాబట్టి ఏది ఏం చెట్టు కూడా మనకి అర్థం కాదు కొంచెం. సో కొంచెం స్ట్రేట్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ మళ్ళీ ఒక 3 చెట్లు ఉన్నాయి. సో అవైతే మనకు తెలియదు అవేంటియో. మీరు కామెంట్ చేయండి, చూస్తాను అదేం చెట్టు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి వాటర్ ఫెసిలిటీ ఇక్కడ లేదు. చూడండి ఇక్కడ లేని కాడ, ఇక్కడ ఎందుకంటే వాటర్ ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ట్యాప్ అయితే ఫిట్ చేశారు. సో ఇది మంచిగా స్టిక్ కాలేదు. అండ్ వాటర్ ఇక్కడ తింపేది ఉంటుంది కదా, ఆ తింపేది కూడా ఆన్ చేయలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ వాటర్ అయితే లేదనమాట. సో చూడండి ఇప్పుడే ఫిక్స్ చేశారు ట్యాప్ 1 మీద. అండ్ ఇక్కడికి వస్తే మనకైతే ఇక్కడ చిన్న డస్ట్బిన్ లాగా అయితే అరేంజ్ చేశారు. ఈ డస్ట్బిన్ అనమాట, అంటే చిన్న కోకోకోలా బాటిల్స్ కానీ అవి అయితే పాడేయచ్చు. అండ్ కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పార్క్ అయితే ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళిపోదాం, ఎంట్రన్స్ ఆఫ్ పార్క్ అనమాట. చూడండి మొత్తం ఇదైతే ఎంట్రన్స్ ఆఫ్ పార్క్ అనమాట. దీనికి సైడ్కి అయితే ఇలా మనకైతే వెళ్ళడానికైతే దారి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలామంది వస్తుంటారు అండ్ పోతుంటారు. సో ఇక్కడ ఇట్లా మొత్తం చూసుకోవడానికి అయితే ఇది ఎంట్రన్స్ ఆఫ్ గేట్ అనమాట. ఇది గేట్ ఇలా వస్తుంది. సో చూడండి ఇలా మనకైతే లెఫ్ట్ రైట్ తీసుకుంటే ఇలా ఒక బ్యూటిఫుల్ వే అయితే కనిపిస్తుంది అనమాట. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అండ్ ఫ్లవర్స్ కూడా పూసారనమాట మనకి. మేము వచ్చింది నిన్ననే తిరుపతికి. అండ్ ఇదంతా దర్శనం కూడా చేసేసుకొని ఇలా ఇక్కడ మా ఇంటి సైడ్ అయితే పార్క్ ఉందన్నమాట. సో దాన్ని చూడడానికి అయితే వచ్చాము. సో ఇదంతా టోటల్ ఆఫ్ గ్రీనరీతో నిండిపోయింది అనమాట. సో మా తమ్ముడైతే వచ్చాడు చూడండి. అతని ఎత్తికి గోడలు దుంకడంలో ఫస్ట్ అనమాట. అంటే దొంగ అని కాదు కానీ ఆయన బక్కగా ఉన్నాడు కాబట్టి ఈజీగా దుంకొచ్చాడు. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గాయ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. కొంచెం షై ఫీలింగ్ అనమాట అతనికి. సో ఇదైతే చెట్టు ఎంత బాగుందో చూడండి. టోటల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఎక్కడ కూడా స్పేస్ అనేది లేకుండా గ్రీనరీతో నిండిపోయింది అనమాట. చూడండి ఇక్కడ ఒక రాడ్కి అయితే ఇలా ఉంటుంది అనమాట. మొత్తం కూడా ఇక్కడ ఆ రాడ్కి చెట్లు అయితే పూసాయన్నమాట. తీగ బారింది. ఇలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి టోటల్ మన సైడ్స్కి అయితే మొత్తం కూడా చెట్లే ఉంటాయి అన్నమాట. టోటల్ ఆఫ్ చెట్లు. గ్రీనరీని కాపాడాలి, ఎందుకంటే మనకి దానివల్లనే వర్షం వస్తుంది కాబట్టి. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. మళ్ళీ ముందుకెళ్ళిపోతే మనకైతే ఇక్కడ నీట్గా ఉందన్నమాట. కొంచెం కూడా నీట్ ఎంత నీట్గా ఉంది చూడండి. నా కాలుకి అసలు డస్ట్ అనేది అంటది అనమాట ఇలా నడిస్తే కనుక. ఇంత నీట్గా ఉందన్నమాట. ఇదైతే ఎప్పటికప్పుడైతే చెత్త అనేది క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. సో చూడండి అవసరం లేని చెట్లు ఏవైనా ఉంటే కనుక ఇలా కొట్టేసి అయితే సైడ్కి పెట్టేస్తారు. సో ఈ సైడ్ నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు, మనకి వే ఉంటుంది వెళ్ళడానికి. సో ఇక్కడ కొంచెం ఇట్లా వెళ్తే ఇక్కడ మనకి దీని ఆకలి ఎంత అయితే మొత్తం మసాలా అయితే ఉంటుంది తినడానికి.
సో అది తినొచ్చు. అండ్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కాదు కానీ ఇవి ఫ్లవర్స్ కాదు, బట్ ఇవైతే ఆకులు అనమాట, రెడ్ ఆకులు ఫ్లవర్స్ లాగానే చాలా బాగున్నాయి. ఒకటి కోసివ్వు, ఒకటి చూడండి ఎంత బాగుందో అసలు. ప్యూర్ రెడ్ అండ్ పింక్ కలిస్తే ఎంత బాగుంటుందో అంత బాగుందన్నమాట. దీన్ని టచ్ చేస్తే కూడా చాలా బాగుంది. స్మార్ట్ లైక్ దిస్. దీన్ని టచ్ చేస్తే ఎంత బాగుందంటే, దీన్ని టచ్ చేస్తే చాలా నీట్గా అండ్ సాఫ్ట్గా ఉంది. సేమ్ దూది టైప్ అయితే ఉందన్నమాట దీన్ని టచ్ చేస్తే. సో చూడండి ఎంత నీట్గా ఉందో, దూది మాదిరిగా ఉందన్నమాట. సో ఒకసారి చూసుకోండి, మీకు ఎక్కడైనా కనబడితే దీన్ని కంపల్సరీగా టచ్ చేయండి. అంత బాగుందన్నమాట ఇదైతే. సో కొంచెం ముంగటికి వెళ్ళిపోదాం. మనమైతే బృందావాన్ని ఈ న్యాచురల్ని అయితే కాపాడాలి కాబట్టి ఇక్కడైతే మామిడి చెట్టు అయితే పెట్టేశారనమాట. సో ఇలా కొంచెం ఈ గార్డెన్లకి అయితే వచ్చేసాము మేము. అటు సైడ్కి నడిసే దారి ఉంటుంది అండ్ ఇటు సైడ్ గార్డెన్ ఏరియా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనము రీల్స్ చేసుకోవడానికి అయితే మంచిగా సౌకర్యంగా ఉంటుంది అనమాట. వీడియోస్ అండ్ వ్లాగ్స్ చేసుకోవడానికి అయితే ఇంకా బాగుంటుంది. మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మంచి మంచి వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట మనకి. సో చూడండి ఇంత ఫ్లవర్స్ అయితే పూసాయి, ఎల్లో ఫ్లవర్స్ చూడండి. అండ్ ఇక్కడికి వెళ్ళిపోతే మనకి ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఫ్లవర్స్ అనేం కానీ ఏదో ఒక ఫ్లవర్ టైప్ ఉండే ఒకటి అనమాట ఇది. మీరు కామెంట్ చేసి చెప్పండి ఇది ఏంటిదో, నాకు కూడా తెలీదు. ఒక 2 ఫోటోలు కూడా తీసుకున్నాను నేను, బ్యూటిఫుల్ వ్యూ ఉంది కాబట్టి. సో చూడండి గాయ్స్ ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ అనమాట. ఎగ్జిట్ గేట్ ఇది వచ్చేసి మనం ఎగ్జిట్ కాకుండా మొత్తం మిగతా అంతా కూడా చూద్దాం ఇప్పుడు. సో ఇది ఎగ్జిట్ గేట్ నుండి ఇలా వెళ్ళిపోతే మనకి మళ్ళీ గ్రీనరీ పింక్ ఫ్లవర్స్తోనైతే వెల్కమ్ చెప్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ ఇప్పుడే మొగ్గలు కాస్తున్నాయి. హైబిస్కస్కి అయితే ఇప్పుడే మొగ్గలు కాస్తున్నాయి అన్నమాట. చూడండి. అండ్ ఇవైతే మొగ్గలు చాలానే కాసాయన్నమాట. ఇక్కడొకటి అక్కడొకటి చాలానే ఉన్నాయి. అండ్ మనకైతే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఉన్న చెట్లకైతే ఇది తింపితే కనుక వాటర్ అయితే వస్తాయి అన్నమాట. గుండులే తింపితే వాటర్ వస్తాయి అన్నమాట. అండ్ అక్కడ చూడండి, అక్కడ అయితే టెంపుల్ ఒకటి ఉందన్నమాట. అది టెంపుల్ ఆర్ ఇంకేదైనా కావచ్చు. అదైతే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్తే మాత్రం. సో కొంచెం ముంగటికి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. మళ్ళీ మనం ముంగటికి వెళ్ళిపోతే మళ్ళీ గ్రీనరీ అయితే ఉంటుంది టోటల్ ఆఫ్. చూడండి. అండ్ నాకు ఇష్టమైన ఫ్లవర్స్ అయితే ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నాయి నాకు. చూడండి ఇదైతే నా ఫేవరెట్ ఫ్లవర్ అనమాట. ఎందుకంటే మంచి అట్రాక్టివ్గా ఉంటుంది ఈ ఫ్లవర్ అయితే. ఇది సన్ఫ్లవర్ టైప్ అనమాట, సన్ఫ్లవర్ కాదు కానీ. చూడండి ఎన్ని కాసాయో ఫ్లవర్స్ అయితే. ఒక టోటల్ ఒక 50 దాకా ఉంటాయి అన్నమాట లోపలనే.